చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో ధైర్యం, గుండె నిండా ఆత్మవిశ్వాసం. ఇది తిరుపతి మహిళ ఆటో డ్రైవర్ల సక్సెస్ మంత్రం. ఒక గృహిణిగా ఇంటిని చక్కదిద్దుతూనే డ్రైవర్లుగా సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న ఈ మహిళామూర్తులు నిజంగా అభినందనీయులు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛగా దూసుకుపోతున్నారు. కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే అందుకు మహిళలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగన్న మాట అక్షర సత్యం. కొందరు తల్లులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టమని తెలిసినా బయటకు వచ్చి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కాళ్లపై వారు నిలబడుతూ సమాజ గతిని మారుస్తున్నారు. వారు ఎంచుకున్న రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ మహిళలు ధృవతారల్లా మెరుస్తున్నారు. వీరు కేవలం విజయాలు సాధించడమే కాదు, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే దిక్చూసిలా కూడా నిలుస్తున్నారు. అందరికీ నమస్కారం. మహిళా దిన శుభాకాంక్షలు. నాకు మా ఆయన చనిపోయాడు. నాకు ఒక మేడం వచ్చి ఇలాగుంటే మీకు అవదమ్మా, నువ్వు వచ్చి నీ బిడ్డలు చదివించుకోవడానికి నీకు ఒక ఆధారం కావాలనేసి నీవు నన్ను ఇంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి నేర్పి నా బిడ్డల్ని కూడా చదువుకిచ్చుకున్నంత స్థానానికి తీసుకొచ్చారు. నడి రోడ్లో వదిలేస్తే వీళ్ళే నాకు ఆధారం అయి నేర్పించారు ఆటో. దానివల్ల అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి ఒక స్టాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మాకు ఒక స్టాండ్ తీసివ్వండి అని వేడుకుంటున్నాం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకి నేను తెలియజేయడం ఏమంటే, ఒక అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ప్రతి ఒక్క మహిళ ఇంట్లోనే ఉండిపోకూడదు. మనమంటూ ఒక స్థాయి మన కాళ్ళ మీద మనం నిలబడుకునే ఇది మనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆటో రంగంలోకి మేము కూడా వచ్చి 2 సంవత్సరాలుగా ఆటో తోలుతున్నాను. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మనకి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సరే, మనకి ఆటో యూనియన్ ఉంది. మహిళలుగా మనం ఏదైనా కష్టం వచ్చినా మనకి అండదండలు, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా అందరు కలిసి మనం చేసుకోగలుగుతాము. అలాగే మనకి యూనియన్ ఉంది. 2 మనకు వచ్చేసి A to C అనుబంధం.